పవన్ ఎక్కడున్నావయ్యా? యావత్తు నీ జాతికే ఇంత అవమానం జరుగుతుంటే నవ్యాంధ్ర రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దీంతో చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ కాపు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ సొంత గ్రామమైన కేర్లంపూడి గ్రామంలో 6,000 మంది పోలీసు బలగాలతో పహారా పెట్టించింది టీడీపీ సర్కార్. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలో, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ స్థాయిలో పోలీసులను కాపలా పెట్టించి మరి 144 యాక్ట్ను కూడా అమలు చేస్తుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ఉద్యమం చేయడంలో భాగంగా పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవగా పోలీసులు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ముద్రగడ పాదయాత్రకు సిద్ధం అవగా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం నుండి ఆందోళనలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్న ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నోరు విప్పలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తీరును కాపు నేతలు మరియు నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం ముద్రగడ పాదయాత్ర ఎందుకు అడ్డుకునేందుకు చూస్తుందని మిగిలిన రాజకీయ పార్టీల వారు ప్రశ్నిస్తున్నారు. అయినా బాబు దగ్గర ప్యాకేజీలు తీసుకునే పవన్ తమకు ఎందుకు మద్దతిస్తాడని, వచ్చే ఎన్నికల్లో బాబుకి తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న కనీసం స్పందించని పవన్కి తగిన బుద్ధి చెప్తాం కాపు సామాజిక వర్గ నేతలు, ప్రజలు అంటున్నారు. చూడాలి మరి, అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా అని పార్టీని ప్రకటించి సొంత సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతున్న పవన్ నోరు మెదపని విషయం వెనుక గుట్టు ఏమిటో మరి. For more videos, please subscribe our channel.